గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగుంది కంప్లీట్ రెడీ వచ్చాం. వెళ్ళిపోతే కనుక మనం సారీ బార్డర్ ఎలా వేయాలి ఏంటన్నది చూసేద్దాం. కట్ వర్క్లో చాలా బాగా వచ్చింది చూడండి. మనకు సారీ అయితే కనుక లైట్ బ్లూ కలర్లో మంచిగా షైన్ అవుతుంది చూడండి. షైనింగ్ కూడా చాలా బాగుంది. మనం బ్లాక్ కలర్తో అంతా ముడుకుట్టు వచ్చేసింది చూడండి. మొత్తం అంతా నాట్ వర్క్తో చాలా టైం పడుతుంది, కానీ చాలా బాగుంది వర్క్ అయితే. మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఓన్లీ కర్వ టైపే ఇచ్చాం ఇప్పటి వరకు. నేనైతే కనుక కొంచెం కొత్త మోడల్ అయితే వేస్తున్నాను. దీనికి ఎక్కడ మనం జాయింట్ చేసిన విషయం కూడా తెలియదు చూడండి. అంత నీట్గా వస్తుంది. మనకు ఆల్మోస్ట్ 6 ఫ్రేమ్స్ అయితే అయిపోయాయి. 7th ఫ్రేము మనం వర్క్ వేసేటప్పుడు సారీకి కొన్ని టిప్స్ అయితే పాటించామంటే కనుక ప్రతిదీ కూడా ఒకే దగ్గర కరెక్ట్గా వస్తుంది. మన ఫ్రేమ్ అయితే కనుక ఈ సైడ్కి మూవ్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ బ్యాక్ అస్సలు జరపకుండా ఓన్లీ క్లాత్ క్లిప్స్ తీసేసి క్లాత్ కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయితే పెట్టుకున్నామో చూడండి అంతా పెట్టుకొని టైట్గా లాగి పెట్టుకుంటే కనుక సేమ్ ఇక్కడ ముందుది ఎలా వచ్చిందో తర్వాతది కూడా దీనికి పక్కనే వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మన వర్క్ ఫినిషింగ్ నీట్గా కూడా ఉంటుంది. చూడండి, మనం ఆల్రెడీ వేసాము. ఎంత బాగా వచ్చిందో చక్కగా. మనం వర్క్ ఫ్రేమ్స్ ఎక్కడ మార్చామన్న విషయం కూడా తెలియదు, అంత నీట్గా వస్తుంది. చాలా బాగుంది. మోడల్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందన్నది మన కామెంట్ సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియజేయండి. జార్జెట్ కాబట్టి మనం క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాం. ఈ రిమైనింగ్ ఈ వర్క్ దగ్గరకు వచ్చేయకుండా చక్కగా నీట్గా మనం ఫ్యూజీని కూడా ఇచ్చేసుకోవాలి. ఎక్కువ పెట్టినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి వర్క్ ఎంత అవసరమో అంత పెట్టుకోవాలి. సారీకి ఎన్ని ఫ్రేమ్స్ పడుతున్నాయి ఏంటన్నది చూద్దామని ఇప్పటికి 6 ఫ్రేమ్స్ అయితే వేసాము మనం. 7th ఫ్రేము పళ్ళు దగ్గర ఇంకా కొంచెం క్లాత్ అయితే ఉండిపోయింది. రిమైనింగ్ పళ్ళుకి సైడ్ వేయాలి. మనకు ఫ్రంట్ వచ్చే దగ్గర 2 మీటర్స్ వేయాలి. చాలా టైం పడుతుంది. కట్ వర్క్ విషయంలో శారీకి వర్క్ వేసే విధానం కానీ మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే కనుక మనం ఇంకో శారీ కూడా వర్క్ వేయాలి. మీకు ఇందులో ఏదైనా అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయండి. నేను క్లియర్గా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉండడాన్ని వీడియో కరెక్ట్గా తీసి చూపించడానికి అయితే అవ్వట్లేదు. సో నెక్స్ట్ సారీకి నీట్గా డీటెయిల్డ్గా వీడియో అయితే పెడతాను. ఈ సారీ మీకు ఎలా నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. మనం ఇదంతా కట్ వర్క్ అయ్యాక చూపిస్తాను ఎంత బాగా వచ్చింది అన్నదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.